కాల్ చేస్తున్నా. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇంటర్వ్యూ దొబ్బింది, ఇంటికి వెళ్తున్నా. అలా ఎలా పోతుంది? వెయిట్, తాగావా? హలో, అంటే కొంచెం. ఇంటర్వ్యూ పోయిందే కాకుండా తాగి డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నావు. గ్రేట్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయకు, అలానే డ్రైవ్ చేస్తూ వెళ్ళు. ఎక్కడైనా పడినప్పుడు నాకు కాల్ చేయి. హాస్పిటల్కి మోసుకొని వెళ్తా. సరే, ఎక్కడున్నావు? మా ఇంటికి 5 కిలోమీటర్స్ దూరంలో. మరి మా ఇంటికి? యూటర్న్ చేసుకుంటే 1 కిలోమీటర్ ఉండొచ్చు. సరే, మా ఇంటికి వచ్చేళ్ళు. ప్రియా, ఏంటి? మీ అమ్మా నాన్న లేరా? మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. మార్నింగ్ వస్తారు. ఓ, బట్ బాగోదేమో ప్రియా. అవును, నువ్వు ఇలా ఏదేదో ఇమాజిన్ చేసుకోవడం ఏం బాగాలేదు. అయినా నేను నిన్ను చేసి చూడడానికే రమ్మంటున్నా. అందులో తమరు తాగున్నారు కదా, డ్రైవ్ చేస్తూ వెళ్తే పడి సచ్చూరుకుంటావు. అందుకే రమ్మంటున్నా. అది కాదు ప్రియా. మూసుకొని మా టెర్రస్ మీదకి రా. వచ్చాక కాల్ చేయి. బాయ్. హలో. హలో, నేను పైన ఉన్నా. వస్తున్నా. తాగకుండా ఉండలేవా? ఇదా, మార్నింగ్ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే అనుకోకుండా కట్ అయింది. ఓ, ఏంటి? ఏం లేదు. సరే పోనీలే, ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ట్రై చేద్దాం. అక్కడ కూడా నీ రికమెండేషన్ తోట వెళ్ళమంటావా? ఏంటి? ప్రియా, నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నా వల్ల ఏదైనా లేట్గా అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అవుతుంది. జాబ్ కూడా అంతే. ఐ నో వాట్ యు ఆర్. అది నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వేదైనా చెప్పాలనుకుంటే అది డైరెక్ట్గా చెప్పు, ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడకు. ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరైనా ఏం అడుగుతారు ప్రియా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ నన్ను ఏం అడుగుతారో తెలుసా? ప్రియా, నీకు ఎలా తెలుసు? తను రికమెండ్ చేసింది అంటారు. ఎలా ఉంటుందో తెలుసా? హే, అలా మాట్లాడతావేంటి? నీకు హెల్ప్ చేద్దామనే కదబ్బా చేశాను. ఇష్టమైన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి చేస్తారు? మనల్ని అన్నిటికంటే ఎక్కువ బాధ పెట్టేది ఏంటో తెలుసా ప్రియా? మనకి ఇష్టమైన వాళ్ళే. అంటే నేను ఇప్పుడు నిన్ను బాధ పెడుతున్నా అంటున్నావు, అంతేనా? నీ వల్ల వచ్చే ప్రేమే కాదు ప్రియా, బాధ కూడా నాకు ఇష్టమే. ఓకే, నాకు అర్థమైంది. నువ్వు తాగేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవ్వట్లేదు. తర్వాత మాట్లాడుకుందాం. హెల్ప్ చేయడం కూడా తప్పైపోయింది. నీ వల్ల వచ్చే హెల్ప్ నాకు హ్యాపీనెస్ ఇవ్వాలి అనుకుంటాను, కానీ నన్ను తక్కువ చేసే హెల్ప్ ఎవరు చేసినా నాకు వద్దు ప్రియా. సరే వరుణ్, నీకు హెల్ప్ చేసి నేను తక్కువ చేస్తున్నాను. సారీ, ఐఎమ్ రియలీ సారీ. నిన్ను అందరు తక్కువ చేసి మాట్లాడినా చూసినా నేను హ్యాపీగా ఉంటున్నానని కదా నీ ఫీలింగ్? సరే. అలా కాదు ప్రియా, నన్నుగా ట్రై చేయనివ్వే అంటున్నా. లెట్ మీ ఫేస్ ఇట్ ప్రియా. ఫేస్ ఇట్ వరుణ్, చెయ్యు. ఎవరొద్దంటున్నారు? అసలు నీ ప్రాబ్లం ఏంటి వరుణ్? నేను నీకు హెల్ప్ చేస్తున్నానా? నేనే ప్రియా నా ప్రాబ్లం. దరిద్రపు జీవితం నాది. మీ అమ్మాయిలు అంటుంటారు కదా, మీ అబ్బాయిలకి ఫ్రీడమ్ ఉంటుంది, ఏదైనా చేయొచ్చని. లేదు ప్రియా, మేమేం చేయలేం. అంత దరిద్రులు మేము. ఎంత దరిద్రులు అంటే ఏడిస్తే కానీ సాగని జీవితం. ఎవరైనా చూస్తే నవ్వుతారని నవ్వుతూ సాగే జీవితం. చేతిలో రూపాయి ఉన్నా ఆనందం లాంటి విచారణ కలుగుతుంది. రేపటిని తలుచుకుంటే ఈ రోజున మోసేసే జీవితం. వరుణ్, అది బా ప్రియా,
ఇట్స్ ఓకే వరుణ్, పర్లేదు. ఏంటి పర్లేదు? బ్లడ్ వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? కిందుంది. సారీ ప్రియా. అయ్యో పర్లేదులే వరుణ్, నువ్వేం కావాలని చేయలేదు కదా. అయినా సరే నా వల్లే జరిగిందిగా. సారీ వరుణ్. నేను చెప్పేశాక ప్రియా. దాని గురించి కాదు, ఇంటర్వ్యూలో నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను తప్ప నువ్వు చేయలేవని కాదు. నేను కూడా అలా అరిచి ఉండకూడదు. ఏదో ఫ్రస్ట్రేషన్లో అరిచేసా. తాకిందంతా దీపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. వరుణ్, నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడా? ఏ టైంలో బయటికి? బయటికి కాదు, ఇక్కడే చేసుకుందాం. నీ చేయి చూసావుగా ఎలా ఉందో. ఎలా చేస్తావు? నేను చేయను. హలో, మన వల్ల కాదు, నీకు తెలుసుగా మనకంత సీన్ లేదని. నేనున్నాగా, నేను చెప్తూ ఉంటాను, చేస్తూ ఉండు. ఎందుకులే ప్రియా. ప్లీజ్ వరుణ్. సరే పద. బాగుంది. చెప్పింది ఎవరు మరి? హలో, చేసింది నేను. సర్లే, తాగు. నాకు ఈ గ్లాస్ కావాలి. ఎందుకు? నాకు ఆ గ్లాస్లో తాగితేనే తాగినట్టుంటుంది. ముందే చెప్పొచ్చు కదా, నేను తాగేసా. పర్లేదు, ఇవ్వు. ఏంటి మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారుగా. నీ మొహంలే, ఇవ్వు. చాలా స్ట్రేంజ్గా ఉంది కదా. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు మీ ఇంటికి పిలవడం ఏంటో, నేను రావడం ఏంటో, మనం గొడవ పడ్డం. హైలైట్ ఏంటంటే నువ్వు చెప్తుంటే నేను కాఫీ చేయడం. ఇప్పుడు కూల్గా పీస్ఫుల్గా ఉంది. లైఫ్ కూడా అంతే వరుణ్. అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ రావచ్చు, గొడవలు అవుతుండొచ్చు. వాటిని అలా ఫేస్ చేస్తూ వెళ్ళిపోవాలంతే. నథింగ్ టు వరీ. అప్పుడప్పుడు మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు ఒక్క మూమెంట్ వస్తుంది కదా, అదే మన మూమెంట్ అనుకోవాలి అంతే. లైక్ ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఇలా హ్యాపీగా కాఫీ తాగుతున్నట్టు. రేపటిని తలుచుకొని బాధపడకుండా ప్రెజెంట్ హ్యాపీగా ఉంటే చాలు. అదేదో అంటారు కదా, ఎంజాయ్ ద మూమెంట్స్ బిఫోర్ దే బికమ్ మెమరీస్ అని. అంతే. నీకు గుర్తుందా వరుణ్, మనం కాలేజ్లో ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నీ క్రష్ రిజెక్ట్ చేసిందని బోర్మన్ ఏడ్చావు. అవును. మరిప్పుడు ఎప్పుడు చూడు కోప్పడతావు, చిరాకు పడతావు, తిక్కగా బిహేవ్ చేస్తావు. నీకు ఏడవాలనిపిస్తే ఏడు వరుణ్. ఎవరేమనుకున్నా పర్లేదు, ఎంజాయ్ యువర్ పెయిన్. అంటే ఏంటి? ఇప్పుడు నన్ను ఏడవమంటున్నావా? అనిపిస్తే అంటున్నా. నిజం చెప్పనా, నువ్వు ఏడిస్తే చాలా బాగుంటావు, క్యూట్గా ఉంటావు. ఏడుస్తా ఏదో ఒక రోజు నిన్ను కూడా ఏడిపిస్తా. అంటే ఇలాంటి ఎమోషనల్ డైలాగులు చెప్తే ఒకటి పీకేనే ఏడిపిస్తా అంటున్నా. సరే, లేట్ అవుతుంది, పద. హలో. వెళ్ళావా? ఓకే, జాగ్రత్త.
సరే బాయ్. రేపు ఒక ఇంటర్వ్యూ ఉందంట. ఏంటి? నేనేం రికమెండేషన్ చేయలేదులే బాబు, జస్ట్ ఉందని చెప్తున్నా అంతే. సరే ఓకే బాయ్. బాయ్. ఎక్స్ట్రా మనీని ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆక్టా ట్రేడింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసి నా ఎక్స్క్లూజివ్ ప్రోమో కోడ్ వీకెండ్ యూస్ చేసి మీ డిపాజిట్ని డబుల్ చేసుకోండి.